కాకినాడ జిల్లా గండపల్లిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పేదలకు పెన్షన్లు సమయానికి అందుతున్నాయన్నారు. వృద్ధులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 నుంచి 15,000 వరకు పెన్షన్ అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిపి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఎన్టీఆర్ పెన్షన్ గురించి, అదే ప్రకారంగా మరి అవ్వాతాతలకు 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తానన్నారు. మరి ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలైలో 7,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ సందర్భం ఉంది ఈ కూటమి ప్రభుత్వం. మరి రమారమి నెలకు 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అవ్వాతాతలకు. ఈ కూటమి ప్రభుత్వం నెలకు 2,700 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. సుమారు ఇప్పటికి 20 నెలలు కావస్తా ఉంది. 20 నెలలకి కూడా 51,000 కోట్ల రూపాయలు మరి అవ్వాతాతలకు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడా లేదు భారతదేశంలో, ఏ రాష్ట్రంలో కూడా లేదు. మరి అవ్వాతాతలకు వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, మరి డయాలసిస్ గాని ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి 10,000, బెడ్ రేట్ పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని జన్మలెత్తినా సరే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని మరి వాళ్ళ రుణం తీర్చుకోలేం. మరి నెలకి 2,700 కోట్ల రూపాయలు ఖర్చు అంటే మరి మనందరం కూడా గమనించాలి. మరి కూటమి ప్రభుత్వాన్ని మరి అవ్వాతాతలు ఆశీర్వదించాలి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలిసి కూడా సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.